కావాల్సిన తదుపరి వాయిదాలు నిలిచిపోయి తెలంగాణకు తీరని నష్టం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పరిస్థితి వెంటనే గుర్తించి 2014-15 నుండి 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద బకాయి పడ్డ నిధులన్నింటినీ సంబంధిత శాఖలకు సుమారు 3,000 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో విడుదల చేయటం జరిగింది. మన రాష్ట్ర అభివృద్ధి కోసం కోఆపరేటివ్ ఫెడరలిజం స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ 2021-22 సంవత్సరంలో రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా వచ్చిన నిధులు 4,826 కోట్ల రూపాయలు కాగా మా ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటిదాకా 7,072 కోట్ల రూపాయలను సాధించింది. ఇదే వరవడిని కొనసాగిస్తూ మరిన్ని నిధులను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంది. అధ్యక్ష, రుణ పునర్వ్యవస్థీకరణ ఏ రాష్ట్రానికైనా ఆర్థిక క్రమశిక్షణ అనేది అభివృద్ధికి మూలాధారం. రాబడికి మించి చేసే అప్పులు ఆ ఆర్థిక వ్యవస్థ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాయి. గత ప్రభుత్వ హయాంలో పరిమితులకు మించి చేసిన అప్పుల కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడింది. ఈ తప్పిదాన్ని సరిదిద్దేందుకు గత ప్రభుత్వం అధిక వడ్డీకి తెచ్చిన రూపాయలు 25,612 కోట్ల రుణాలను తక్కువ వడ్డీకి పునర్వ్యవస్థీకరించింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాం. అంతేకాకుండా రుణ చెల్లింపుల వ్యవధిని పెంచి అసలు చెల్లించాల్సిన కాలాన్ని 20 నుంచి 39 సంవత్సరాలకి పొడిగించింది. ఈ రుణ పునర్వ్యవస్థీకరణ ద్వారా 2025-26 నుండి 2031-32 దాకా చెల్లించాల్సిన 34,058 కోట్ల రూపాయల నుంచి 11,915 కోట్లకు తగ్గింది. దీని ద్వారా రాష్ట్రానికి 22,142 కోట్ల రూపాయలు క్యాష్ అవుట్ఫ్లో తగ్గి నగదు వెసులుబాటు కలిగింది. గతంలో TUFIDC సంస్థ 10.2% వడ్డీతో తీసుకున్న 172.02 కోట్లు, తెలంగాణ రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ 9.7% వడ్డీతో తీసుకున్న 2,204.06 కోట్ల రూపాయల రుణాలను 8.6% వడ్డీకి రీస్ట్రక్చర్ చేసుకున్నాము. దీని ద్వారా మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 27,988 కోట్ల అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీకి మార్చుకున్నాం. 16వ ఆర్థిక సంఘం కేంద్రానికి పన్నుల రూపంలో మనం ఏటా 1,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తుంటే తిరిగి కేంద్ర పన్నుల పంపకాల ద్వారా మనకు ఇస్తున్నది మనం కట్టే ప్రతి రూపాయలో సగటున 42 పైసలే. జనాభా నియంత్రణ పాటిస్తూ సొంత రాబడి పెంచుకుంటూ దేశ ఆర్థిక వ్యవస్థ వెన్నుముకగా నిలుస్తున్న రాష్ట్రాలకు ఈ పంపకం ద్వారా తీవ్ర అన్యాయం జరుగుతూ వస్తుంది. ఈ చారిత్రక లోపాన్ని సరిదిద్దేందుకు మన ప్రభుత్వం 16వ ఆర్థిక సంఘం ముందు బలమైన వాదనను వినిపించింది. తద్వారా కేంద్ర పన్నుల పంపకం ఫార్ములాలో కేవలం జనాభా ఆదాయ వ్యత్యాసాల లాంటి అంశాలనే కాకుండా రాష్ట్ర GSDPని కూడా ఒక కీలక కొలమానంగా పరిగణలోకి తీసుకునేలా మెప్పించి ఒప్పించడంలో మన ప్రభుత్వం విజయం సాధించింది. దీని ద్వారా తెలంగాణ వాటాను 2.102% నుండి 2.174%కి పెంచడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే భవిష్యత్ ఆర్థిక శక్తిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను డిసెంబర్ 8-9 తేదీల్లో హైదరాబాద్లోని భారత్